ఊరి కుప్పల వినాలే మరగట్టే చక్కరుని గడ్డరా పార్వతమ్మ ఉంటారా విష్ణుకు లక్ష్మీదేవి ఉంటారా బ్రహ్మకు శారదమ్మ ఉంటారా ఎటువార గల్లోడు ఎరవాడు దంగమయ్యా ఏనా సంజాపుల్ల బట్టి మూడు కుప్పల మీద కట్టవరకు ముగ్గురు దేవతలకు మూలమని ఆసక్తి చెప్తున్నదమ్మా విష్ణుకు లక్ష్మీదేవి బ్రహ్మకు శారదమ్మ శివునికి పార్వతమ్మ ఆసక్తి ఉన్నది అమ్మవారు ఉన్నది ఆసక్తి ఉన్నది అమ్మవారు ఉన్నది ఆసక్తి ఉన్నది అమ్మవారు ఉన్నది ఆసక్తి ఉన్నది అమ్మవారు ఉన్నది ఏమంతా ఉన్నది ఆది శక్తి ఏమంతా ఉన్నది ఆసక్తి ముగ్గురు దేవతల మూలమైన శక్తులు ఏనాడు ముగ్గురు మూర్తుల కళ్ళ మూలమైన ఆసక్తి ఉంటనా కళ్ళ కలియ తాపారం పుట్టేది పెరిగేది ఊళ్ళో మేలుకుంటే ఉండడమనైతే కడికి మేలుకుంటే కడి మైసరైతా ఒరే సంద్ర మేలుకుంటేరా గడికి మేలుకుంటారా గడి మైసూరైతారా ఆరంభు దాడక గోరాల తండ్రా ఆరంభు దాడక గోరమెత్త ఆసక్తి ఉన్నది అమ్మవారు ఉన్నది ఆసక్తి ఉన్నది అమ్మవారు ఉన్నది ఓ శంకరా అప్పుడు వెనక శంకరునికి ఏమో ఆసక్తికి శంకరా మరి ఏనాడు నన్ను చంపేటప్పుడు ఏనాడు శంకరుడి మీద పట్టుతోనే చచ్చిపోయింది ఆదిశక్తి అమ్మవారు నన్ను చెప్తున్న కొడుక నన్ను ఈ యొక్క లోకం లోపల ఈ యొక్క ఏనాడు యుగలోకం జగలోకం మధ్యలోకం మానవలోకం 7 14 లోకాలు పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది కొడుక నాకు అన్యాయం చేస్తున్నావు నన్ను ప్రేమించమన్నా పెళ్ళాడమన్నా పెళ్ళాడమంటే పెళ్ళాడలేక నన్ను మరణం చేస్తున్నావు రేపు పొద్దుగల్లా పుట్టవంత ఉంది పెరగవంత ఉన్నది మరి లేకవనగా నీకు నేను పార్వతనై పుడుతున్నా పార్వతనై పుట్టి మా యొక్క ఏనాడుగా నీ యొక్క ఏనాడు గర్భాన రేపొద్దుగల్లా ఉప్పు నీరు కాల ఉడకవంత ఉన్నది నీ యొక్క చెమట లోపల నేను ఏనాడుగా రేణుకా శక్తినై పుట్టేది ఉన్నది రేణుకా శక్తినై పుట్టి ఏనాడు నిన్ను బాధ పెట్టేది ఉన్నది ఆనాటికి నా పగ తీర్చుకుంటా అని చెప్పి ఆదిశక్తి అంటున్నది రే ఆదిశక్తి రేణుకా శక్తినై పుట్టి నా పగ తీర్చుకుంటావా మరి నీ గర్భాన నేను పరశురామున్నై పుట్టేది ఉన్నది నీ గర్భాన పరశురామున్నై పుట్టి నీ పగ నేను సల్లారుతా మరి నువ్వు ఎన్నెన్ని రూపాలు ఎత్తినా గాని అన్నెన్ని రూపాలు ఎత్తి నీకు ఏనాడు నీకు దగ్గర ఏనాడు ముక్కుల కొయ్యాయి పుడతా అని చెప్పి ఏనాడు ఆ శక్తికి శంకరునికి యుద్ధం పడ్డది ఆనాటి కాలం లోపల అగో ఏనాడు ఎన్నెన్ని అవతారాలు ఎత్తినా గాని ఈ శంకరునికి ఏనాడు ఆసక్తి నల్లవశం అయినా గాని మరి ఏనాడుగా ఎట్టాగంటే పగతోనే ఎన్నెన్ని అవతారాలు ఎత్తి శంకరుని బాధపడుతుంది ఈ కల్లా కరియ దాపారం పుట్టేది పెరిగేది ఉన్నది ఆనాటి కాలాన అగో ఎట్టాగంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు హరిమయతో చేసిమని మంచి బొమ్మలంట 2 మయ బొమ్మలంట దండివాడు దంగామా తమ్ముడా తమ్ముడ బ్రహ్మ దేవుడా తమ్ముడ విష్ణు దేవుడా పుట్టేది ఉన్నారు పెరిగేది ఉన్నారు ఉండేటి కొండారు ఎందుకండ బంగారీ కొండ కొండాలు కట్టారు రాజ్యానికి రాజులము ప్రపంచానికి పండితులం అయిపోతాము అయ్యో శంకరు
శంకరుని చేతుల వైకుంఠమున్నా శంకరుడు అప్పుడు వెనకనే శంకరుడు ఏమి చేస్తా ఉన్నాడన్నా అప్పుడు వెనకనేమి లోకాశంకడు వస్తావు దాకా వరకల్లా మరి ఉత్తుడానవురు ముట్టి దచ్చ మెరబరు ముట్టి పడవని కొందల సారంత చెప్పబట్టి అయ్యో వానవట్ట వానవట్టి వారి ముచ్చాల పౌడాల రత్నాల వానడు అయ్యో వానగడ్డ ఎండుకొండ కడతాడు భగవంతా మన లేకవనగా మన ఏనాడు దేవతలం పుట్టినవు మన పుట్టినందుకు ఏనాడుగా మనకు తావు కావాలి అని చెప్పి లోక శంకడు విద్యల గల్లోడు బుద్ధుల గల్లోడు మరి ఏనాడుగా వారి మొగోళ్ళు ఉండేది ఏనాడుగా ఎండికొండ ఆడి వాళ్ళు ఉండేది బంగారి కొండ మన లేకవనగా మనం ఎవరు ఉండేది వాళ్ళకి ఏనాడుగా తక్కులు నిర్మించుకోవాలని చెప్పి అప్పుడు లోకాశంకుడు ఏనాడు పుట్టుమంటే ఏనాడు పుట్టుమంటే ఉత్తమ ఉరుముట్టి దచ్చా మీరు పుట్టి పడిపెట్టి కొండ చాలా దెబ్బ కొట్టి మరి ఏనాడుగా వాన కొట్టింది ముచ్చాల వాన వరాల వాన వరత్నాల వాన మరి ఎండి బంగారంతో ఏనాడు కూడా వారి ఎట్లా తయారు అయిందో పుట్టుమంటే ఏనాడు ఎండి కొండ కట్టుకుంది మరి ఏనాడు విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు వాళ్ళు ఏనాడు ఏమి ఎత్త ఉన్నారంటే కలియోగం పుట్టిపియాలి కలియోగం పెరిగిపియాలి పుట్టాలి పెరగాలని చెప్పి మరి ఏనాడుగా విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మవారి శారదమ్మ శివవారి పార్వతమ్మ వాళ్ళు పంచాయగిరిలో కట్టిపించింది పంచాయగిరిలో కట్టిపించి అక్కడ ఏనాడు కలియేడి మాడలు ఎక్కి చూడ ఎండి మాడ దిగి చూడ బడి రాను రచ్చమాడ అంగుమాయి వంగుమాయి టుంగుటు ఇయ్యాలను ఆడి వాళ్ళకి ఏనాడుగా ఎట్లా బంగారి కొండ తయారు చేసి ఆడి వాళ్ళు అక్కడ ఏనాడుగా మగవాళ్ళు కసిరికి వచ్చే మర్యాద లేదు మరి ఆ శక్తులు అక్కడనే ఉండాలి అని చెప్పి లోకాల శంకరుడు ఏమి చేసిండు శంకర మనం పుట్టినాం మనకేనాడు మనకు భార్యలు పుట్టిండు మరి కలియోగం పుట్టాలి కలియోగం పెరగాలని చెప్పి అప్పుడు ఏమి చేస్తున్నట్టే విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు శివుడు ముగ్గురు కలిసి ఎక్క ఏనాడు కూడా పడి తయారు చేస్తుంది ఆ యొక్క ఏనాడు మట్టి బొమ్మలు తయారు చేసుకుంటా మట్టి బొమ్మలు తయారు చేసుకుంటే ఏనాడు విష్ణుదేవుడు బొమ్మలు తయారు చేస్తుంది బొమ్మలు తయారు చేసుకుంటా విష్ణుదేవుడు అక్కడ పెడతా ఉంటే వాళ్ళకు తగిన రాత రాతుండు బ్రహ్మదేవుడు ఆ పుట్టినోళ్ళకు తగిన రాత రాసుకుంటా బ్రహ్మదేవుడు రాత రాస్తా ఉంటే విష్ణుదేవుడు ఏనాడు విష్ణుదేవుడు తయారు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు రాత రాస్తున్నాడు ఈ శంకరుడు సంజోపుల బట్టి ఏనాడు బొమ్మల మీద పెట్టినా కొద్దీ ఆ ఏనాడు కళ్ళకరి పుట్టేది ఉంది పెరిగేది ఉన్నది జీవితాన్ని మోపినా కొద్దీ ఏనాడు అన్ని పుడతా ఉన్నారు చిన్న లోకమంతా పుట్టుకుంటా ఇడిచిపెడుతున్నారు కలియోగం మీద పుట్టిన కొద్దీ ఏనాడు పెరిగిపోతున్నారు ఈ పుట్టుకుంటా పోతా ఉంటే పెరుగుకుంటా పోతా ఉంటే ఎక్కడ అక్కడ పోతా ఉన్నది జీవితాన్ని మోపే వరకల్లా ఈ లోకం మీద కలియోగం మీద ఎన్నెన్ని ఉన్నాయో జీవజంతువులు ఏనాడు చెప్తారు అంటే 1,80,000 కోట్ల జీవజంతువులు పుట్టారే 1,80,000 కోట్ల జీవజంతువులు తయారైతుంది రోజుకిన్ని పుడతా ఉన్నాయి పెరుగుతా ఉన్నాయి అగో ఎట్టారు అంటే ఇది ఆదిశక్తి ఏమైనా పుట్టిందంటే ఈ యొక్క ఆదిశక్తి బూడిద కుప్ప లోపల ఈ విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మవారి శారదమ్మ శివుని భార్య పార్వతమ్మ ఈ ముగ్గురు దేవతలు పుట్టినప్పుడు ఈ బూడిద కుప్ప రావడంగా కొంచెం పక్కకు తొలిగిపోయింది గాలి పెట్టి పక్కకు తొలిగిపోయిన బూడిది అగో తల్లి రాక్షసి పిల్ల రాక్షసి తయారు అవుతున్నదమ్మా తల్లి రాక్షసి పిల్ల రాక్షసి తయారయ్యా అన్నాడు కూడా దేవతలు పుట్టినాడు రాక్షసులు పుట్టినాయి అగో రాక్షసులు పుట్టి అన్నాడు పారిపోయినాయి రాక్షసులు అక్కడ తయారైతే రాక్షసులు పుడుతున్నాయి మళ్ళీ కవనంగా ఇక్కడ తయారు చేస్తున్నాయి ఎండికొండ లోపల విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివశివ అన్నదమ్ములంట వారి మేమతో చేసి మనని మంచి బొమ్మలంట 2 మాయ బొమ్మలంట
మంచి చెట్టను మంటలు కప్పి మళ్ళీ వస్తురంట జీవా మళ్ళీ వస్తురంట మళ్ళీ వచ్చినా గంట సేపటికి కళ్ళు సారంట జీవా కళ్ళు సారంట కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొత్త బురవాకే జీవా కొత్త బురవాకే ఏమన్నా వచ్చి తీసుకపోంగా కొడుకులు రారంట బిడ్డలు రారంట మిద్దలున్నాయని మేలున్నాయని కొత్త బురవకంట జీవా కొత్త బురవకంట ఏమన్నా వచ్చి తీసుకపోంగా మిద్దలు రారంట నీకు మేడలు రారంట అత్తవత్తల బయటవత్తల ధర్మతరయంట జీవా ధర్మతరయంట చేసిన ధర్మం వస్తున్న తరయంట జీవా వస్తున్న తరయంట చుట్టాలు పక్కాలు బాంధవులు ఎందరున్నా గాని కాడుదాకానే వస్తారు గాని కూడా ఎవరు రారు ఇది మంటి చెత్త మాయ సంసారము 4 వద్దుల అంగడి మంచి చెడ్డ చూసుకొని రమ్మని చెప్పిండు ఈ చెత్తకు జీవికి పత్తే లేదు ఈ చెత్త నుంచి పెట్టి జీవారు వచ్చినప్పుడు జీవి వెళ్ళిపోయినప్పుడు చెత్త కొట్టుకుంటుందా అయ్యో ఉల్లదుల్లే అడవిందరు ఉయ్యరాయ్యా జను ఉయ్యరాయ్యా అల్లునికి ఇచ్చిన అప్పుడు తిరిగి అడగరాయ్యా మళ్ళీ మరి రావయ్యా ఇంటి ముంగడ చదవాయి తొడరాయ్యా జను తొడరాయ్యా ఇంటి వెనక అరేని ఎట్టు పెట్టరాయ్యా ఇంటికి మంచిది కాదయ్యా ఇంటి ముంగడ చదవాయి తొడరాయ్యా తొడరాయ్యా శివా లోకాల శంకడు కలియోగం మీద దాపారం మీద ఏనాడు తయారు చేస్తున్నానైనా అగో విష్ణుదేవుడు బొమ్మల తయారు చేస్తున్న బ్రహ్మదేవుడు రాత రాస్తున్నాడమ్మా శంకడు సంజాపుల్ల గట్టి జీవితాడు మోపుతా ఉంటే జీవులు ఇచ్చి పెడతా ఉన్నారు కలియోగము లక్షయం బయటంతులు ఏనాడు తయారు చేస్తా ఉండు సంగమయ్యా 180 కోట్ల దేవజంతులు తయారు చేసి లోపల ఇచ్చి పెడతా ఉన్నాడు అయ్యో భూమను ముట్టి నాదు కలనాయి కలియోగా ఈ కలియోగం మీద దాపారం మీద శంకరుడు ఇవన్నీ తయారు చేసుకుంటా విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు ఈ కలియోగం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది నరులెత్తి నాడు పుట్టిపిస్తా ఉన్నాడు దేవతలు పుడతా ఉన్నారు నరులోకం పుడతా ఉంది పుట్టిన వాళ్ళు పుట్టినట్టు ఎక్కడక్కడ 180 కోట్ల జీవజంతులు కూడా పుడుతుంది పుట్టినా కొద్దీ పెరిగినా కొద్దీ పెరిగిపోతుంది గుట్టలు కొనగిళ్ళు ఏనాడు చెట్లు చేమంతులు ఏనాడు వెట్టి పెరిగిపోతున్నాయో అన్ని జీవజంతులు పుడుతున్నాయి పుడతా ఉన్నాయి ఓ నాదినవంతు వర్ష కాలమందు అప్పుడు ఏమి చేసింది ఆదిశక్తి మరి శంకరుడు అన్ని ఉట్టిపిస్తా ఉన్నాడు మరి ఏనాడు రేపొద్దుగా నేను ఆసక్తినై ఇయ్యాల నేను పార్వతినై పుట్టిన రేపు ఇంకా నేను ఉట్టేది హనుమదాలకు ఘోరమెత్తేది ఇయ్యాల దినవాన మందు నేను ఆసక్తిని అమ్మవారినై పుట్టిన మరి నాకొక్క కోరిక నేను తయారు చేస్తలేడు మరి రేపొద్దు అలా ఊళ్ళ మేరుకుంటే ఊరడమ్మనైతే సద్ర మేరుకుంటే సారగమ్మనైతే గడిగి మేరుకుంటే గడి మేసిన అయితా ఆగో ఎట్టా కట్ట మేరుకుంటే కట్ట మేసిన అయితా మరి లేక నాకు రక్తదానం కావాలి ఇయ్యాల ఉడితేనే రేపొద్దు వాళ్ళు ఉంటుంది ఇయ్యాల ఉట్టకపోతే ఇది శేషుడు తయారు చేస్తుండు శంకరుడు పోనా దీని మందు వర్షకాల మందు ఆగో ఏనాడు పార్వతమ్మ శంకరుడి బయటికి వచ్చింది అయ్యో నాదా ప్రాణేశ్వర రావయ్య ప్రాణనాథ రావు తంగమయ్య రామ రావు తంగమయ్య రామ ఎన్నిగో
అడవిలో లేలు దుబ్బులు కొనుగోలు మన ఓతులు యాకలను కొండ చెవులు బల్లికమ్మ జల మురకాలు జరగాటం ఆడిపోతున్నాయి అయ్యో ఎన్ని జంతువులయ్యా రామరామ జంతువాలు పుట్టినాయి రామరామ అయ్యో రవయ్య దంగవయ్యో దంగవయ్యో ఎండికొండ బయలు కొండ రామరామ ఏలవాడ శంకరుడా శంకరుడా ఎన్ని రూపాయలతోని రామరామ అయ్యో కూరగల్ల మురుగాలు రామరామ కొండ సినిమాలు వేసి రామరామ పాప పుణ్యాలతోని పాడాలు అయ్యవర్తి రామరామ అయ్యో నా కొత్త కోరికలు రామరామ కోరికలు ఉన్నాయయ్యా రామరామ కోరుకున్న కోరికలు కోరికలు శంకరా బావా నీకేమి కోరిక కావాలి కోరుకున్న కోరిక మాత్రం కొంగలే అంటారు అమ్మా ఏమి కోరిక కోరుతున్నావు కోరు అన్నమ్మ ఏం కోరిక కావన్నా అయ్యా నువ్వు ఏనావిడంగా 180 కోట్ల జీవజంతులు చేసి ఇడిచిపెడుతున్నావు కూరగాయల మురు గాలి అడవిలో లేలు దుప్పులు కొండగొళ్ళు మన పోతులు ఆక్రమణ కొండ సిరులు బల్లికమ్మ చెలమురుగాలు తిరగాటమాడుతుంది మరి నా లోక పుట్టవంతం ఉంది పెరగవంతం ఉంది రేపు పొద్దుగల్లా ఉప్పు నీరు కాల ఉడకవంతం ఉన్నది మరి ఏనావిడంగా ఇయ్యాల నేను ఈ రూపం పడమార్తా మరి రేపు కల్లా ఏనావిడంగా కాశమ్మను పోసమ్మను కట్టమీది మైసమ్మను అయితా మరి రేపు నాకు ఆహారం కావాలి ఎలా మరి అన్ని జీవజంతువులు చేసినావు గాని నువ్వే గొర్రెమరుగా చేయలేదు గొర్రె జీవజంతువు తయారు చేయవయ్యా నాకు ఏనాడు ఎండి గొర్రె బంగారు పిడేరు కావాలి ఏనాడు గొర్రె జీవజంతి మీద నాకు కోరికలు కొడుతున్నాయి నాకు ఏనాడు ఎండి గొర్రె బంగారు పిడేరు తయారు చేయవయ్యా బాబా ఆ ఎండి గొర్రె బంగారు పిడేరు మాత్రం తప్పకుండా కావాలి ఏనాడు నా కోరిక తీరుమని చెప్పలుతున్నావు బాబా సరే ఎండి గొర్రె బంగారు పిడేరు అంటే బాబా కళ్ళ కలియో కలియ దాపారం మీకు ఏం పుట్టలేదు ఇలా ఉట్టితే రేపు పొద్దుగా కాశమ్మ పోషమని అవుతుంటే నాకు రక్త ఆధారం నడుతుంటది అదే కావాలని ఏదో లేని కోరికలు కొడుతున్నావు బాబా ఏనాడు ఎండి గొర్రె బంగారు పిడేరు కావాలంటే ఆ ఎండి గొర్రె బంగారు పిడేరు లిఖిత గాని దాని సాధారణ తరం కాదు కదా మనతోని అయ్యో ఇయ్యల్ల నువ్వు ఉట్టిపించినవంటే నారు పోసిన దేవుడు నీరు పోయక మానడు ఇయ్యల్ల ఉట్టినాక దాన్ని సాధనందుకు నా వల్ల ఉట్టిపియ్య నీ వల్ల మరి సాధన వల్ల అయ్యా మరి ఇయ్యల్ల నువ్వు ఉట్టిపించినాక మొలక మొలిసినాక దాని సాధన ఏమో సాత్తవా పెద్ద చేతనా చెయ్యనా అవు ఏర్పడుతుంది కదా అంతే అంటవా బాబా సరే నువ్వు చేస్తున్నట్టు ఒకవేళ చేయాలంటే కష్టమైతుంది అయినా నీకు కష్టం నీకెందుకు మరి ఒక నాట వద్దంటే మాత్రం తప్పకుండా కావాలంటావు అమ్మా తప్పకుండా కావాలంటే ఇస్తున్నా కదా మరి చెప్పి అప్పుడు కాసేపు నువ్వు అడగంత నేను చేయనంత అని చెప్పి రొమ్మైన జడమైన తీసిండు సంగమయ్యో ఓ బామా పార్వతమ్మ మరి లేకమనగా గోరెమురు కానీ సాధాలంటే నువ్వు సాదుకుంటానంటున్నావు మరి లేకమనగా నాకు జడకెన్ని సిద్ధాలు నా రోముకని సిద్ధాలు ఉన్నాయి దారకు నేను 1000 మందిని ఎత్తి సాత్తాని చెప్పి అగో నేను ఎత్తా ఒక్క దారకు ఏనావడంగా ఎత్తా గొర్రె పిల్లని సాత్తా నేను పాలిచ్చి సాదుకుంటాను అని చెప్పి సంగమయ్యతోనంటే సరే మంచిదని చెప్పి ఎండి గొర్రె బంగారు పడే 2 తగలు తయారు చేసిండు తయారు చేసి లోకా శంకరుడు అగో ఏనాడు పార్వతమ్మ ఒడి లోపల పెట్టిండు పార్వతమ్మ ఒడి లోపల పెట్టే వరకల్లా పార్వతమ్మ ఏనాడు సాదుకుంటుందని చెప్పి శనివారం ఓసినాడు మోరా శనివారం ఓసినాడు మోరా సల్లంగా దాడబట్టారా మోరా పాలు ఇకబట్టారా మోరా రోయకుంటా దాడబట్టారా మోరా ఎండు గొర్రె బంగారు పడే 2 పిల్లలు దాడుతుంది పార్వతమ్మ అయ్యో ఒకనాడు తెల్లారే రామోరా అయ్యో ఒకనాడు పొద్దు రామోరా అయ్యో 7 కళ్యాణు ఎల్లారా మోరా పార్వతమ్మ గొర్రె పిల్లలు రామోరా గొర్రె పిల్లలు దాడుతుంది పార్వతమ్మ ఆ పార్వతమ్మ జనకృషి బాలకు ఏనాడు ఇంత దినం పెరిగినా కొద్ది
ఉంటే ఒక్క గుద్దు గుద్దుకుంటా ఆయన పాలు విరిగిస్తూ ఉంటే అయ్యా ఒక్క గుద్దుకురా రామోరా అయ్యా గుద్దుకుంటా పాలు రామోరా ఒక్క బుక్కకేమో పాలత్తా ఉన్నాయి ఒక్క బుక్కకేమో ఏనాడు రక్తమత్తా ఉన్నది అయ్యా మల్లక్క బుక్క కూర రామోరా అయ్యో శివు రక్తము వస్తాది రామోరా భారతమ్మ నవాది వాళ్ళు దారిపోతున్నాయి అమ్మా అయ్యా రావు రావు నా కన్నా విద్య రామరా పుట్టి బియ్యి వట్టి విద్య రామరా అయ్యో ఎల్లాంటి రోజు నానే రామరా అయ్యో నిన్ను రాదన వల్ల కాదు రామరా ఆహా నాదా అగో ఏనాడు గొర్రె కళ్ళు మండిపోరు గుద్దుకుంటా ఏనాడు పాలు దిగే వరకల్లా ముంగటి బుక్కకు పాలత్తున్నాయి మారు బుక్కకు సీమ రక్తం వస్తా ఉన్నదమ్మా పోరతమ్మ వారు నవజీవాలు ఏనాడు విలవిలా అని కొట్లాడుతున్నాయి కీలు కీలుగా వెళ్ళిపోతుంది పార్వతమ్మ వశమైతే లేదు భగవంతా ఇది ఏమి చెయ్యాలి నేను సాదుకుంటానని చెప్పి చెరుతుకు నేను ఏదో పొగడవచ్చు ఇలా ఈ గుద్దుకుంటా ఇస్తాడు నా నవజీవాలు వెళ్ళిపోతుంది అయ్యా శంకర ఈ గొర్రె మురకాని గొర్రె జంతువును దేవా నేను సాదుకుంటాను అనుకున్నా కానీ నా వల్ల కాదు నాదా రావు రావు నా ప్రాణనాథ రామోరా గొర్రె మురుకమ్ము అంట రామోరా అన్ని జంతువులు ఉంటున్నాయి గొర్రె జంతువులు ఉంటారే రేపొద్దు కల్లా కాశమ్మకి ఎక్కాలి పోసమ్మకి ఎక్కాలి కట్టమసికి ఎక్కాలి ఉరడమ్మకి ఎక్కాలి కూరగోతలు ఇది రేపొద్దు కల్లా పుట్టేది పెరిగేది ఉంది నన్ను తిన్నాడు ఒక దేవతను మెచ్చేది ఉన్నది ఆనాటి కాలం నాడు ఏనాడు గది నీతు గాని ఇలా నువ్వు కావయ్యా ఇంత ఏనాడుగా పాలు ఇస్తా ఉంటే ఇంత ఏనాడుగా పాల పళ్ళు పోయి మరి ఏనాడుగా పళ్ళు వస్తూ ఉన్నాయి ఆనాడు కనుక ఏమి గొర్రెకు ఏనాడు బస్వరాని గాని కిందికి మీదికి పళ్ళు ఉన్నాయి కిందికి మీది పళ్ళు ఉండే అప్పుడు కనుక ఏమి గుద్దుకుంటే ఇక వరకల్లా పారతం కోశం అయితే లేదు అయ్యా చిన్నప్పుడు తాగిన ఇంత పెరిగి పెద్దగా కొద్ది ఇవి నా నవజీవాలు ఏనాడు కూడా కొట్టపోతుంది నా యొక్క కీలు అదిరిపోతుంది అయ్యా ఇక సాగాలంటే నా వల్ల కాదు ఇక ఈ సాత్తవో చంపుకుంటావో ఏమి చేసుకుంటావో నువ్వు ఏమన్నా చేసుకోమని చెప్పి శంకరునికి అప్పే ఈ పుట్టిపిచ్చినప్పుడు కాయాలి వీటిని మేపాలి అని చెప్పి ఏనా అవడంగా రెండు తగాలని ఎండి కొరే బంగారు పొడేళ్ళు అరే బ్రహ్మదేవా విష్ణుదేవా పార్వతమ్మతో ఇక అయితే లేదు ఇంత గడ్డి మీద పడుతుంది మనమే పాలు బంద్ అవుతుంది పాచీకుడు బంద్ అవుతుంది పార్వతమ్మతో కూడా హగదుడు ఏనాడు ఏమి చేస్తావంటే వీడికి కావాలి కాయాలి అని చెప్పి నాడు ఏమి చేసిండు ఇచ్చి దేవుడు కావాలి అత్తున్నాడయ్యా మరి 7 మళ్ళీ ఎల్ల తిరుగుతుంది ఏనాడు ఎలక అంత సందేహం ఉంటున్నది 7 మళ్ళీ ఎల్ల తిరిగినా కానీ ఎలక అంత సందేహం ఉంటుందా గొర్రె తీర్థవార్తం అంటే తినాయరుగా నాకు అన్నట్టు అగో విష్ణుదేవుడు మగనాడు కావాలి కాసిండు బ్రహ్మదేవుడు మగనాడు కావాలి కాసిండు మరి లేకమనగా దేవతలు కాసి ఏనాడు అవసరం అత్త ఉంది నా శంకరయ్య మరి ఎలా ఏనాడు నువ్వు కూడవు ఏనా తమ్ముడా మంచి మెత్త మరి ఆవుది ఆడరా మంచి మెత్తే అస్సలు మెత్తాయి పెట్టామంటే చెట్టు కింద అన్నము అన్నీ మరి ఇలా తిప్పలు పెట్టి అంటే మా నాన్నగాడు పోడు మరి తిప్పలు పెట్టగా నన్ను ఎందుకు పోతారా మీరెవరు అని చెప్పి దేవతలు ఏమి చేసిండు ఇచ్చి దేవుడు బ్రహ్మదేవుడు ఏమి చేసిండు అన్నయ్యా ఇలా నువ్వు ఇలా మేము ఎలా రోజు అంత పెట్టుకుందామని చెప్పి అప్పుడు ఏమి అంటే ఇక తిరిగి ఆటకత్తది దొడ్డగల్ల వాడు ఏనాడు పోల శంకరుడు అని చెప్పి ఏనాడు 2 గొర్రె పిల్లలు ముంగట వేసుకొని మంచం ఏనాడు ఈపు కట్టుకున్నాడు మంచం ఈపు కట్టుకొని కారణపడి దోవల ఏనాడు పట్టినాడే
ఓ బిడ్డలారా అని చెప్పి రావడంగా మేయిపోరని చెప్పి ఇవి అటు పోతా ఉన్నాయి పోను పోతున్నాయి గొర్రె పోతున్నాయి శంకుడు పోతున్నాయి గొర్రె పోతున్నాయి శంకుడు అవి ఆడమెచ్చి కానీ వేసుకొని పందామంటే తిరిగి 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 ఆటకత్తున్నాయి ఈ గొర్రెగాయన్న మంచం పోయాను రెండు పనులు శంకరుడికి అలాగేమో దేవాంత ఒకటే పని కానీ ఈయనకు రెండు ఈ మంచం తెచ్చుకోకుండా ఒక సిద్ధం మా తమ్ముడేమో మంచిగా మెత్తాయి ఆడవన్నా సరే అని మరి కింద ఎట్లా వండాలని చెప్పి నేను మంచం ఎత్తుకొచ్చు ఇదేం చేయాలని చెప్పి ఇవి తిరుగుతున్నాయి ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి ఆ రెండు గర్రె పిల్ల దొరకబట్టి ఏనా అనుగుణంగా జడబట్టిండు జడబట్టి ఏనా అనుగుణంగా ఈ మంచం కాళ్ళకు కట్టేసిండు ఎంతకాలం తిరగాలని చెప్పి మంచం కాళ్ళకు జడతోని కట్టేసి ఆ ఏనాడు మంచం మీద అన్నాడు పండవరకల్లా గొర్రె మురకం కళ్ళ మండిపోను అగో ఏనా అనుగుణంగా కిందికి మీదకి పనులున్నాయి కాబట్టి ఈ మంచం కాళ్ళకు కట్టేసుకొని మంచం మీద వండవరకల్లా ఎర్ర ఒక కూరుకు తీసిండి శంకరుడు తిరిగి తిరిగి అష్టం అట్లే అనుగురికి వచ్చింది తెలివి కచ్చే వరకాలు ఉన్న జడలు అని తిని ఏది గొర్రె బోల్డ్ ఉన్న జడలు అన్ని తినే వరకల్లా ఏమిరా లేదు చూసుకుందామంటే నా జడలు లేవు నేను ఎట్లో సాదుకుందామంటే నా జడలు తింటారా బిడ్డ అని చెప్పి ఏమి వేసిండు గొర్రె మురకానికి ఏనాడుగా వారి ఇట్ట నా జడలు తిన్నావు రేపటి అలా కలియోగం పుట్టేది ఉంది పెరిగేది ఉన్నది చేను ఏనాడు చేను చిత్రాలు పుట్టేది ఉన్నాయి మళ్ళీ ఏకవర్ణంగా ఎట్టాడంటే చేనులను కూడా మీరు వీక్క తింటారు బిడ్డ అని చెప్పేనాడు ఎడమకాలు పాపోసు తీసిండు మీది పళ్ళు కూడా కొట్టిండు గొర్రె ఈనాడు కానీ ఆనాడు కానీ నాలుగల్లా జీవజంతికి మీది పళ్ళు ఉండద్దు ఆనాడు శంకరుడు దీవనాథ్ పెట్టిండు ఆగో ఏనాడు నాలుగల్లా జీవజంతికి మీది పనులు ఉండద్దు అని చెప్పి ఏనాడు కూడా ఎట్టాడు మీది పనులు ఉడగొట్టిండు మీది పనులు ఉడగొట్టి కింది పనులు ఉన్నాయి కింది పనులు ఉండేప్పటికే కొంత ఆగుతుంది మీది పనులు కింది పనులు ఉంటే ఈ కలియోగం మీద చెట్టు ఆగిపోకుండా ఆగిపో తిను తిను అని చెప్పి ఏనాడు మీది పనులు ఉడగొట్టిండు మీది పనులు ఉడగొట్టి ఇవి ఏం చెయ్యాలి వీటిని కాసి కాసిగా ఈ నొద్దులు కాసిన ఇది అంతే మరి లేకమన్నా వెయ్యాలని రోజున కనుక నేను ఇక్కడ ఉండదని చెప్పి పాలతమ్ముని పిలిచిండు అయ్యో ఏనాడు పంచాయతీలకు ఏనాడు ఎండు గొర్రె బంగారు పడేలు తీసుకొచ్చి ఎండు గొర్రె బంగారు పడేలు నా 10,000 పళ్ళ జల్లు నిన్నయే భారతమ్మ ఓ భారతమ్మ భారతమ్మ ఈ గొర్రె మురకం అంటే నేను ఏమో అనుకున్నా కానీ నా పళ్ళ జడలన్నీ తిన్నాయి ఇవి అంటే నాతో కాదు శంకరా ఒరే విష్ణు ఒరే బ్రహ్మ సరస్వతి లక్ష్మీదేవి ఎంత పని చేద్దామని చెప్పి దీన్ని ఎక్కడన్నా తన తాగుకుంచాలి ఇక మనం వీటిని కాదంటే మన తాగు కాదని చెప్పి అప్పుడు ఏమి చేసిండు కారణ పడి లోపలికి తీసుకొచ్చి ఎండుగొర్రె బంగారు పడేళ్ళు కారణ పడి లోపల తీసుకొచ్చి ఆగో ఇక 12 విధాల కారణంలో పుట్ట ఉన్నది కారణంలో పుట్ట ఉన్నది కొడుకులారా అయ్యల్ల ఈ పొద్దు ఏనాడు పుట్ట లోపల మంద పెరగాలి మరి ఈ ఉండి కట్టుంది ఇర్తి వందురని చెప్పి 1,100 కోట్ల మందగమ్మని పుట్ట లోపల ఎండి గొర్రె బంగారు పడేది దోలినాడు పుట్ట లోపల ఎండి గొర్రె బంగారు పడేది దోలి భారతమ్మ గోలుబొట్టు తీసి ఏనాడు పుట్టకు తార వేసిండు
శంకరుని బాలిపోవు తీసేనాడు ఆకాశం చేసిండు ఆ పుట్టకేనాడు ఇట్లా తలుపు తాళం ఏర్పాటు చేసి పుట్ట లోపల నిన్ను పుట్టకు తలుపు తాళం ఏర్పాటు చేసింది ఈ నుండి కట్టు నీర్తి వందురని చెప్పి ఆ దీవనార్థి పెట్టినాడు ఈ గొర్రె తీసే మన ఉట్టాలి కాపింత భక్తులు ఉట్టాలి కడగల్ల గొర్రెని కాయాలి అని చెప్పి ఆనాడు పుట్ట మీద దీవనార్థి పెట్టిండు శంకరుడు పార్వతమ్మ ఈ పుట్ట లోపల మంద పెరగదు పెరుగని పుట్టని పెరుగని అలానే ఉండదు మంద అవు దాన్ని ఆశలోడు పుట్టినాడు బయట తీద్దాం అవరిదాకా పుట్టలనే ఉండదు ఇట్లా మనం కాదామంటే మనం ప్రపంచం చేయము మన రాజ్యమేరు రాజ్యమేరు ఈ గొర్రె ఈ గొర్రె పట్టుకొని పట్టుకొని